నిన్నటి దినాన్ని మనం నీతి మరియు రక్షణ అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తున్నాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 30వ వచనాన్ని మనం చదువుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. నిన్నటి దినాన్ని మనం నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడుట అనేది రక్షించబడుట అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17లో పిలుపు వలనైన నిరీక్షణ అనే పదాన్ని అక్కడ ఉపయోగించడం మనం చూస్తాం. మీ పిలుపు వలనైన నిరీక్షణ ఎటిదో అంటే అసలు మీరు ఎందుకు పిలువబడ్డారు, ఆ పిలుపు యొక్క నిరీక్షణ ఏంటి? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 17-19లో పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అంటే పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో అని చెప్పిన తర్వాత పరిశుద్ధులలో అయిన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అన్నాడు. కాబట్టి పిలువబడింది పరిశుద్ధులగుటకు మాత్రమే కాదు, పరిశుద్ధుల స్వాస్థ్యం. అలాగే పిలువబడింది నీతిమంతులుగా తీర్చబడటానికి మాత్రమే కాదు, నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడటం. కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు అనే మాట కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు అని మాత్రమే అర్థం కాదు, కృప వలన నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడ్డారు. జస్టిఫికేషన్ అండ్ గ్లోరిఫికేషన్, ఈ రెండు కలిపి శాల్వేషన్ అని మనం గమనిస్తున్నాం. సో ఎందుకు ఆయన మనల్ని పిలిచాడంటే నీతిమంతులుగా తీర్చి మహింపరచడం కొరకై. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకు ప్రభు మనల్ని మహిమపరిచాడు అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తున్నాం. రాబో యుగములలో తన కృపా మహదైశ్వర్యమును కనపరచు నిమిత్తం అని చెప్పాడు. రాబో యుగములలో తన కృపా మహదైశ్వర్యమును కనపరచు నిమిత్తం అన్నాడు. సో దీనినే 91 కీర్తన 16లో ఏమన్నాడు? 91 కీర్తనలో ఆఖరి వచనంలో ఏమన్నాడు? నా రక్షణ చూపించేది. సో నా రక్షణ అతనికి చూపించేదను. రక్షణ చూచుట. చూడండి, కృపా మహదైశ్వర్యమును కనుపరుచుట, రక్షణ చూపుట. కాబట్టి మన విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డాము అని అంటే, రక్షించబడ్డాము అనగానే నీతిమంతులముగా తీర్చబడి మహిమపరచబడ్డాం. ఒకవేళ మనం విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడుట అనేది కృప వలన నీతిమంతులుగా తీర్చబడుట అనే వరకే అర్థం చేసుకుంటే, కృపచేతనే రక్షించబడ్డాం అనే దానికి అది పూర్తి వివరణ కాదు. ఎందుకంటే మహిమపరచబడకుండా మనం ఎవరం కూడా రక్షణ చూడలేం. సో 91:16లో చెప్పిన రక్షణ ఏది అంటే 91:16లో చెప్పిన రక్షణ ఏది అంటే కొలసీ పత్రిక 1వ అధ్యాయం, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19లో చెప్పాడు కదా, పరలోకమందు భూలోకమందున్న సమస్తమును దేవునితో సమాధానపరచబడింది, క్రీస్తునందు సర్వ సంపూర్ణత నివసించుచున్నది. ఎఫెసీ పత్రిక 1:10లో కూడా చెప్పాడు. ఆకాశమందున్నవి భూమి అందున్నవి లేదా పరలోకమందున్నవి భూమి అందున్నవి సమస్తము క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలని
తండ్రి అభిష్టమాయను అనే మాట. మరలా ఎఫెసి 1:10 ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకున్నాడు. సో ఇది మనకు కలగటమే సువార్త వలన నిరీక్షణ. సో సువార్త వలన నిరీక్షణ ఏంటంటే, లేదా పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఏంటంటే, ఈ రక్షణ కలుగుతుంది, ఈ రక్షణ కలుగుతుందని మనల్ని ఆయన పిలిచాడు. 91వ కీర్తనలో ఉన్న రక్షణ మనకు కలుగుట అంటే సమాధానపరచబడిన సమస్తం కలుగుట. దీనినే మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మహిమగల స్వాతంత్రము అనుభవించుట, సృష్టి మహిమగల స్వాతంత్రము అనుభవించుట అని మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం ఇక్కడ చదువుతున్నాం. చూడండి, వచనం 20-21 వచనాల్లో దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణ. సో సువార్త వలన కలుగు నిరీక్షణ మన విషయంలో సమాధానం కలుగుతుందని నిరీక్షణ, క్రీస్తునందున్న సర్వసంపూర్ణత కలుగుతుందని నిరీక్షణ, లేదా రక్షణ కలుగుతుందని నిరీక్షణ, దేవుని కృపా మహదైశ్వర్యమును మనం చూడటం ద్వారా అది మనకు కలుగుతుందనే నిరీక్షణ, సువార్తలో ఉన్న సర్వ సంపూర్ణత మనకు కలుగుతుందని నిరీక్షణ. ఇదే నిరీక్షణ సృష్టి నిరీక్షణ. సో సృష్టి నిరీక్షణ ఏంటంటే మహిమగల స్వాతంత్రం పొందుతున్న నిరీక్షణ. మనం ఎప్పుడైతే మర్త్యమైనది జీవం చేత మృంగివేయబోట అనే అనుభవంలోకి వస్తామో అప్పుడు సృష్టికి మహిమగల స్వాతంత్రం కలుగుతుందన్నమాట. ఒక విధంగా చెప్పాలంటే మన నిరీక్షణ సఫలమైతే సృష్టికి నిరీక్షణ సఫలమైనట్టే. గలతీయులకు రాసిన పత్రిక 5:5లో అక్కడ నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం అన్నాడు కదా. గలతీయులకు రాసిన పత్రిక 5:5లో నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాం అన్నాడు. సో దీనినే తర్వాత వచ్చిన 6లో ఏమన్నాడంటే ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం అని చెప్పాడు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17లో క్రీస్తునందు నూతన సృష్టి, దానినే క్రీస్తునందు దేవుని నీతి అన్నాడు. సో ఆ నూతన సృష్టి కలుగుతుందనే నిరీక్షణ సఫలమవుతుంది. దీనినే గలతీ పత్రిక 6:15లో క్రొత్త సృష్టి పొందుట అని చెప్పాడు. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నప్పుడు మనం పిలువబడిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అనే మాట ఈ 2 వచనాలు లేదా ఈ 2 పదాలు మనం గమనిస్తున్నాం. కాబట్టి మీరు కృపచేతనే రక్షించబడ్డారు అంటే అర్థం ఏంటంటే మీరు నీతిమంతులుగా తీర్చబడిన వారే మహిమపరచబడ్డారు అనే మాట మనం చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, కృపచేతనే రక్షించబడ్డారు అనే మాట కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డారు అక్కడికే ఆగిపోతే నిజంగా మనం రక్షణ చూడలేం. ఎందుకంటే రక్షణ అనేది చూడాలంటే రక్షణ చూడవలసిన వ్యక్తి 91వ కీర్తన 1వ వచనంలో ఉండాలి. ఒకసారి చెప్పండి, 91వ కీర్తన 16 వచనం 1వ వచనం మళ్ళీ ఒకసారి ఎవరైనా చదవండి. తొంభై ఒకటి 91:16. మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. 91:1. దీర్ఘాయు చేత అతను తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. 91:16. సో గమనించండి, ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. నా రక్షణ అతనికి చూపించేదను అని ఎవరికి చెప్పాడు అంటే 91:1లో ఉన్నవాడికే చెప్పాడు. కాబట్టి రక్షించబడుట అని అంటే రక్షణ
చూచుట కొరకై నీతిమంతులముగా తీర్చబడి మహిమపరచబడ్డాం అని మనం గమనించాలి. సో మరలా చెప్తున్నాను, మీకు రక్షణ కలుగుతుందా? అంటే మీరు రక్షణను చూస్తున్నారా? మీకు సమాధానం కలుగుతుందా? క్రీస్తునందున్న సర్వ సంపూర్ణత కలుగుతుందా? ఆ సమాధానపరచబడిన సృష్టి కలుగుతుందా? క్రొత్త సృష్టి కలుగుతుందా అనేదే పాయింట్ తప్ప ఇక మిగిలిన వివాదాలన్నీ వ్యర్థం అంటున్నాడు. సున్నతి పొందుట యందు సున్నతి పొందకపోవటం యందు ఏమీ లేదు. మీకు క్రొత్త సృష్టి కలుగుతుందా లేదా? ఒకవేళ అది కలగకపోతే దాని మీద మనసు పెట్టండి. అది కలిగితే మీరు వివాదాలు కలహాల మీద మనసు పెట్టరు. సో ఎప్పుడైనా కలహాలు వివాదాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే ఒక అసంతృప్తిలోంచి మొదలవుతాయి. పరిశుద్ధ గ్రంథంలో తిరుగుబాటుకు మూలం చేదు అని మనం గమనిస్తాం. చేదు అంటే నిర్గమకాండంలో అర్థం ఏం చెప్పాడంటే 15వ అధ్యాయంలో 22లో చేదు అనేది దొరకవలసింది దొరకకపోవటం వల్ల కలిగే అనుభవం. సో చేదు అంటే దొరకవలసింది దొరకలేదు, అందువల్ల కలిగిందే చేదు. ఆ చేదులో నుంచే రెబెల్స్ అనేవాళ్ళు పుడతారనమాట. రిబెలియన్ అంటే తిరుగుబాటు పుడుతుంది అనమాట. మీరు నిర్గమకాండం చదవండి, తిరుగుబాటు అని అర్థం కలిగిన మిరియాం అక్కడ ఉంది. లేదా మూలపదం మారా, తిరుగుబాటు. అయితే మిరియాం చేతిలో ఇక్కడ తంబూరా ఉంది. నిర్గమకాండం 15లో మిరియాం చేతిలో తంబూరా ఉంది, లేదా మారాలో చెట్టు ఉంది. అంటే కేవలం మన మారాలో చెట్టు వేయబడి దేవుడు తృప్తినిస్తున్నాడు తప్ప చెట్టు లేకపోతే మనందరం తిరుగుబాటుదారులమే. అంటే మీ అందరిలో ఒక తిరుగుబాటుతనం ఉంటుంది, మన అందరిలో ఒక తిరుగుబాటుతనం ఉంటుంది. ఆ తిరుగుబాటుకు మూలం ఏంటంటే దొరకవలసింది ఏదో దొరకట్లేదు, అందువల్ల మనలో తిరుగుబాటు స్టార్ట్ అయ్యింది. సో అందుకనే అసలు ముందు మీకు కలగవలసిన దాని మీద మనసు పెట్టండి, మీకు దొరకవలసిన దాని మీద మనసు పెట్టండి. నేను మంచోడిని అని అనుకోవద్దు, నేను తిరుగుబాటు చేయను అతనిలాగా అనుకోవద్దు, నేను తిరుగుబాటుదారుని కాదు ఆమెలాగా అనుకోవద్దు. ఎందుకంటే ఏదో ఒక విషయంలో మనం తిరుగుబాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. దానికి గల కారణం ఏంటంటే మనకు దొరకవలసింది దొరకకపోవటమే. అందుకనే హెబ్రీ పత్రికలు ఏమన్నాడంటే ఆ చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరుచుట అని చెప్పాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో చేదైన వేరు ఏదైనాను మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురు. ఏమో 12:15. ఒకళ్ళకి ఏదో దొరకలేదనే ఆ ఆలోచనతో వారు మిగిలిన వాళ్ళందరినీ ప్రేరేపించేస్తారు. మీరు చూడండి, ఈ దినములకు ముందు తోదాను ఒకడు లేచి ఏం చేశాడు? అనేకులను తిరుగుబాటుకు ప్రేరేపించాడు. అపోస్తల కార్యాల గ్రంథంలో 5వ అధ్యాయంలో ఈ విషయాలు రాస్తూ 36వ వచనంలో అతడు గొప్పవాడని చెప్పుకొని మరి 37లో తిరుగుబాటు చేయ ప్రజలను ప్రేరేపించాడు. ఆ తర్వాత యోధా అనే ఒకడు, అతడు కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించాడు. మీకేదో కలగలేదని చెప్పి ప్రజల్ని ఎక్కేసి వాళ్ళందరినీ తిరుగుబాటుకు ప్రేరేపించేటట్టయితే తెగులు చేత చచ్చిపోవడం తప్ప ఏం లేదు. మనం సంఖ్యాకాండం 31:16 ఏమన్నాడంటే తిరుగుబాటు వలన తెగులు చేత చచ్చిపోయారు అని ఉంది. చేదుకు 3 అర్థాలు ఉన్నాయి. మీరు చదివితే చేదు అంటే ఒకటి మారాకు చేదు అంటే అసంతృప్తి, 2 తిరుగుబాటు, 3 మరణం. మీరు ప్రకటన గ్రంథానికి వెళ్ళిపోతే ఇక అది ఫైనల్ కాబట్టి, ప్రకటన అంటేనే ఫైనల్ కాబట్టి ఫైనల్ గ్రంథంలో ఏం రాశాడంటే చేదు అనే దగ్గర మరి మరణము అని రాశాడు. మీరు చదవండి ఆ మాటలు కూడా. ప్రకటన గ్రంథంలో 8వ అధ్యాయం 11లో ఈ మాట ఉంది. నీళ్లు చేదైపోయినందున మనుషులు అనేకులు చచ్చిపోయారని. నిజంగా ఈరోజు తిరుగుబాటు వల్ల,
తెగులు చేత చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి. కానీ దయచేసి మీరు కలగవలసిన దాని మీద ఫోకస్ పెట్టండి. ఎందుకంటే మనం అందరం ఆశాజీవులమే. మనం అందరం కావలసిన వాటిని కలిగి ఉండవలసిన వారమే. అందుకనే కదా ప్రభు ఏం చేశాడు, మనకు రక్షణ చూపించటానికి మనల్ని మహిమపరిచాడు. దానినే ఆయన మనల్ని రక్షించాడు. అంటే అర్థం ఏంటంటే, ఆ రక్షణ చూడకపోతే మనమందరం కూడా ఈ తిరుగుబాటులోనికి వెళ్తాము. ఆ తిరుగుబాటు నుండి మనల్ని తప్పించాడు. అందుకనే దానియేలు 9:24లో తిరుగుబాటును మాన్పుట అనే మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే, ఇక్కడున్న మన అందరిలో కూడా తిరుగుబాటు రాకుండా ఆపినవాడు. ఎవరైనా తిరుగుబాటు చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి దొరకవలసింది దొరకదు కాబట్టి. దొరకవలసింది ఎవ్వరూ మనకి ఇవ్వలేరు, ఎందుకంటే దాని పేరు రక్షణ, దాని పేరు క్రీస్తునందున్న సర్వసంపూర్ణత, దాని పేరు సమాధానపరచబడిన సంపూర్ణత లేదా సమస్తం. కాబట్టి అది మనకు కలిగితే తప్ప ఎవ్వరు కూడా ఈ గ్యాప్ని ఫిల్ చేయలేరు. లేకపోతే ఈ శూన్యాన్ని, ఈ గోతిని ఎవరు కూడా నింపలేరు అనే మాట మనం తెలుసుకోవాలి. అందుచేత ఈ మధ్యాహ్నకాల సమయంలో మనం రక్షించబడ్డాము అని అంటే అర్థం ఏంటంటే, రక్షణ చూచుట కొరకే రక్షించబడ్డాం, లేదా రక్షణ చూచుటయే మనము రక్షించబడ్డాము అనే ఒక అర్థాన్ని, గ్రహింపును మనకి ఇస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఆ రక్షణ మనం చూడకపోతే మనము దొరకవలసింది, పొందవలసింది మనం పొందలేం. కాబట్టి మనం తిరుగుబాటు మనకు వస్తుంది. ఓ చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు మనం తిరుగుబాటు అని ఆలోచిస్తున్నాం కదా, అయితే పేతురు దొరకవలసింది దొరకపోతే ఏం జరిగిద్దని చెప్పాడు? కలగవలసింది కలగకపోతే ఏం జరుగుతుందని చెప్పాడు పేతురు గారు? దురాశ కలుగుతుంది. దురాశ. దురాశ ఎక్కడ తీసుకెళ్తుంది అన్నాడు? లోకమందున్న భ్రష్టత్వం. అంటే అసలు లోకములు ఈరోజు ఏ భ్రష్టత్వం ఉందో ఆ భ్రష్టత్వం క్రీస్తులో ఉన్న వారిలో కూడా కనపడుతుంది. దురాశల వల్ల ఏడవబడటం, ఆస్తుల కొరకు లేకపోతే కొట్లాడుకోవటాలు, బయట ఏదైతే భ్రష్టత్వం ఉందో సేమ్ అది విశ్వాసుల్లో కూడా ఉంది. పైకి చెప్తారన్నమాట, మనము లోక సంబంధుల్లాగా ఉండకూడదు, లోక మర్యాదను అనుసరించకూడదు అని చెప్తారు, కానీ ఫైనల్గా వాళ్ళు దానిలోనే పడుతున్నారు. ఎందుకు పడుతున్నారంటే, పేతురు చెప్పాడు 2వ పత్రికలో, జీవమునకును భక్తికి కావలసిన వాటిని అన్నిటిని ఆయన మనకు దయచేస్తాడు వాగ్దానాల మూలంగా. వాగ్దానాలు మూలంగా ఒకవేళ వాటిని మనం పొందుకుంటే మనం దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకోవచ్చు, దైవ స్వభావం అందు పాలువారు కావచ్చు. లేకపోతే మాత్రం అసలు ఈ భ్రష్టత్వం మనం తప్పించుకోలేం. అదేవిధంగా మనం కూడా అడుగుతాం, అన్న మీకేమైనా కావాలంటే నాకేం వద్దన్నా, నాకేం వద్దు. అక్క మీకేమైనా కావాలి, నాకేం వద్దన్నా. నాకు వాక్యం వినటం కోసమే నేను ఈ మీటింగ్స్కి వస్తున్నాను తప్ప ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ అంటారు. బట్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్. మనము ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తాము. వాక్యం వినటానికి వస్తున్నాను, నాకేం పెత్తనం వద్దు, నాకేం పాటలు వద్దు, నాకేం వాక్యం ఇవ్వక్కర్లొద్దు, నన్ను మీరు కుర్చీలో కూర్చోమని కూడా అనొద్దు, నేను ఎంతటి వాడను అని ఏదో చెప్తారు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడంటే, నీకు కావలసింది నువ్వు పొందకపోతే, నీకు కావలసింది నీకు దొరకకపోతే అది నీలో తిరుగుబాటును కలిగిస్తుంది. అప్పుడు నీవు అనేకులను అపవిత్రపరుస్తావు. చేదైన వేరు మొలుచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోతారు. ఎలా అపవిత్రులు అవుతారు? యోహాను రాసిన 3వ పత్రికలో 9వ వచనంలో చెప్పాడు, ప్రధానత్వం కోరుచున్న దియోత్రెఫే 10వ వచనంలో చెడ్డ మాటలు వదులుతాడు. ఇంకా అందరి మనస్సులను పాడు చేసేస్తారనమాట. ఏంటంటే మనకు దొరకాల్సిన రొట్టె ముక్క దొరకలే, మనకు దొరకాల్సిన పీస్ దొరకలే, మనకు దొరకాల్సిన భాగం దొరకలే. దాని కొరకు మనం ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేసేసి అందరు మనసులు పాడు చేసేసి కొంతమందిని ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఏదో ఒక టైంలో యుద్ధానికి బయలుదేరతారు.
అయితే దీనివల్ల నష్టపోయేది మనమే. ఎందుకంటే తిరుగుబాటు ద్వారా మనం పొందుకోవలసిన దౌర్భాగ్యులం కాదు. చెప్పండి, తీతుపత్రిక 3:6 ఏమన్నాడు? మనం ఎలా స్వాధీనపరచుకోవాలి? మనం ఎలా స్వాధీనపరచుకోవాలన్నాడు? మీరు చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి. చూడకుండా చెప్తేనే కరెక్ట్. వాగ్దానం ద్వారా. సమృద్ధిగా. ఉం? నీ వాయిస్ కట్ అయింది, ఒకసారి మళ్ళీ చెప్పండి. సమృద్ధిగా. సమృద్ధిగా. అసలు మనం దేవుడు మనకు దయచేసే వాటిని, ఆ సర్వసంపూర్ణతను ఎలాగూ స్వాధీనపరచుకోవాలన్నాడు? వాగ్దానం ద్వారా. నిరీక్షణను బట్టి. నిరీక్షణను బట్టి. నిరీక్షణను బట్టి. నిరీక్షణను బట్టి స్వాధీనపరచుకోవాల్సిన వాటిని తిరుగుబాటు ద్వారా పొందుకోవాలనుకుంటున్నాం అంటేనే మన మెథడ్ ఏదైతే ఉందో పొందుకోవటానికి, అదే రాంగ్ మెథడ్ కదా. సో రాంగ్ మెథడ్లో మనము ట్రై చేస్తున్నామంటే ఖచ్చితంగా మనము వెళ్తున్న దారి సరైన దారి కాదు కదా. అసలు తిరుగుబాటుకి నిరీక్షణకి ఎంత తేడా ఉంది చూడండి. నిరీక్షణ ఏమో అసలు ఏముంది క్రీస్తులో అని వినటం ద్వారా కలిగేది నిరీక్షణ. తిరుగుబాటు ఏమో క్రీస్తులో ఏమీ లేదు అనే ఒక చెడ్డ సమాచారం వినేయటం వల్ల వచ్చింది తిరుగుబాటు. ఇక్కడ మాకు సమాధులు లేవు, ఇక్కడ మాకు కీరదోసలు లేవు, ఇక్కడ మాకు ఉల్లిగడ్డలు లేవు, మోషేలో మాకు ఏమీ లేదు, లేకపోతే ఈ అరణ్యంలో మమ్మల్ని చచ్చిపోవడానికి తీసుకొచ్చారు అంటే అసలు ఇంక పిలుపు ఏంటంటే, వీళ్ళ ఆలోచన ఏంటంటే దేవుడు ఐగుప్తులోంచి పిలిచి అరణ్యంలో చంపేయడానికి పిలిచాడు. అసలే ఐగుప్తులో నుంచి పిలిచి కనాన్లోని ప్రవేశపెట్టడం అనేది మధ్యలో అసలు 40 సంవత్సరాల టైం ఉండకూడదు. ఎందుకంటే రోమ 8:30 ఏముంది? ఆయన ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమ పరిచెను. వెంటనే జరిగింది. చూడండి, వెంటనే జరగవలసింది మనలో వెంటనే జరగట్లేదు అంటే మనం దానిని నీతిమంతులుగా తీర్చబడటానికి, మహింపరచడానికి మధ్యలో 40 సంవత్సరాలు గ్యాప్ పెట్టామంటే మనం ఈ మధ్యలో మనం చేసే పని తిరుగుబాటే. కాబట్టి అరణ్యకాండ అని సంఖ్యాకాండాన్ని పిలిచాడు కదా. అరణ్యకాండము అని పిలిచిన ఈ సంఖ్యాకాండం అంతట్లో మీరు చూసే పదం ఏంటంటే తిరుగుబాటు. సో అందుకనే అరణ్యంలో ఉన్న సంవత్సరాలను 38 ఏండ్లను ఏమంటామంటే శోధన దినము అంటాం. హెబ్రీ పత్రిక 3:8. 38 అంటే హెబ్రీ 3:8. 3:8 ఏముంది చదవండి? అరణ్యములో శోధన దినం అని ఉంటుంది. సో అరణ్యకాండ అంతా వాళ్ళు ప్రభువుని శోధించారు. శోధించడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబట్టాన్ని, మహింపరచడాన్ని వాళ్ళు వేరు చేసేసారు. కానీ ఇది ఒకేసారి జరిగింది. రక్షించబడ్డారు అంటేనే నీతిమంతులుగా తీర్చబడి మహింపరచబడ్డారు. ఇప్పటికీ చాలా మంది గ్లోరిఫికేషన్ అంటే ఏమనుకుంటున్నారు? మహింపరచబడటం అంటే ఏమనుకుంటున్నారు? ప్రభు వచ్చినప్పుడు జరిగేది అది ఎత్తబడటం అనుకుంటున్నారు. రిసీవింగ్ ద గ్లోరిఫైడ్ బాడీస్, గ్లోరియస్ బాడీస్ ఏదైతే ఉన్నాయో మహిమ శరీరాలు, అవి ధరించుకోవటమే మహిమపరచబడటం అనుకుంటున్నారు. అలా అనుకునే వాళ్ళందరూ ఈ మధ్యలో వేసే యాసాలన్నీ సంఘం మీద, నాయకుని మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుబాటు చేస్తూనే ఉంటారు. వీళ్ళకి వచ్చిందల్లా ఏంటంటే నాయకులు నేర్పించటమే. హెబ్రీ పత్రిక 13:17. ఒకవేళ నాయకుడు నమ్మదగినోడు కాకపోతే అది వేరే విషయం. కానీ మోషే లాంటి నమ్మకమైన నాయకులు ఎవరైతే ఉన్నారో, గూఢభావములతో కాకుండా ముఖాముఖిగా దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు వాళ్ళను కూడా ఏడిపిస్తారు. వీళ్ళు ఎందుకు ఏడిపిస్తారంటే వాళ్ళకి దొరకాల్సిన పోర్షన్ దొరకలేదు. అసలు వాళ్ళకి దొరకాల్సిన పోర్షన్ ఎందుకు దొరకలేదు? వాళ్ళదేంటో వాళ్ళు వెతుక్కోలేదు, వాళ్ళదేంటో వాళ్ళు తెలుసుకోలేదు. అందుకని వాళ్ళు ఇలా పడుతున్నారు. ఒక చెడ్డ ఆలోచన, దురాలోచన పడిపోయింది. ఏమనంటే దురాభిప్రాయం పడిపోయింది. ఏమంటే అసలు క్రీస్తులో మనకేమీ లేదు, దావీదులో మాకేం లేదంటారు, యెషయా కుమారునిలో ఏం లేదంటారు, యెషయా కుమారునిలో మాకు భాగం లేదంట, దావీదులో మాకు స్వాస్థ్యం లేదు, యెషయా కుమారునిలో మాకు భాగం లేదు అని అనుకుంటే ఇక చేసే పని ఏముందో? తిరుగుబాటు చేయటమే కదా. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ ఏమంటున్నాను, మీరు అందరూ చాలా మంచిగా కనపడుతున్నారు,
చాలా మంచోళ్ళు అని కూడా అందరూ అనుకుంటున్నారు, కానీ మనం మంచోళ్ళం కాదు. ఎప్పుడంటే రక్షణ చూపిస్తాను అని చెప్పినప్పుడు చూడండి, అంతేగాని నాకు క్రీస్తులో ఏమీ కలకపోయినా నేను దేవుని కోసం నమ్మకంగా ఉంటాననేది అబద్ధం. అది అబద్ధం. ఎందుకంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు అనే మాట యొక్క అర్థం ఏంటంటే రక్షణ చూచుట కొరకై మీరు మహిమపరచబడ్డారు. చూడవలసింది మీరు చూడండి, పొందవలసింది మీరు పొందండి. అది చూడకుండా అది పొందకుండా ఉంటే అది రక్షించబడినట్టు కాదు. సో మీరు రక్షించబడట్లేదు. ఎక్కడి నుంచి అంటే తిరుగుబాటు చేయటం నుంచి మీరు తప్పించబడట్లేదు. కాబట్టి పేతురు రాసిన 2వ పత్రికలో, యోదావు రాసిన పత్రికలో నుంచి మనము ఈ నీకోలయతుల బోధ గురించి, యెజబేలు బోధ గురించి మనం ఏదైతే వింటున్నామో ఈ భాగాలలో మనకు కోరహు కనపడుతున్నాడు. యోదావు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11లో కోరహు చేసిన తిరస్కారం అనే మాట మీరు అండర్లైన్ చేయండి. అసలు ఈ తిరస్కారం చేసేవాళ్ళు ఎక్కడి నుంచి పుడుతున్నారు? ఈ వీళ్ళని ఎవరు తయారు చేస్తున్నారు? ఈ తిరుగుబాటుదారులను ఎవరు తయారు చేస్తున్నారు? ఎవరు తయారు చేస్తారు? నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళని పట్టుకెళ్ళిపోయే వాళ్ళు చేస్తారు. నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఏమవ్వాలి? మహింపరచబడాలి. ఇప్పుడు నేను మహింపరచబడాలి అంటున్నాను. వాస్తవంగా రక్షణ పొందినప్పుడు మహింపరచబడ్డామా లేదా? ధర్మశాస్త్రోపదేశం వినేవాళ్ళు కానీ, నీకోలైతుల సందేశం వినేవాళ్ళు కానీ, వీళ్ళిద్దరు కూడా ఒకళ్ళేమో నీతిమంతులుగా తీర్చబడాలి అంటారు, ఒకళ్ళేమో నీతిమంతులుగా తీర్చబడ్డాము మహిమ పరచబడాలి అంటారు. కానీ వాస్తవంగా జరిగిందేంటి? మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. రక్షణ ఈజ్ ఈక్వల్ టు శాల్వేషన్ ఈజ్ ఈక్వల్ టు జస్టిఫికేషన్ ప్లస్ గ్లోరిఫికేషన్. నీతిమంతులుగా తీర్చబడి మహింపరచబడ్డా, ఇది మనలో జరిగింది. కానీ మనం నమ్మకపోతే నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఏమవుతారు? తిరుగుబాటుదారులు అవుతారు. కాబట్టి తిరస్కారం చేసే కోరాహులు ఎవరి వల్ల తయారవుతున్నారు? తిరస్కారం చేసే కోరాహులు ఎవరి వల్ల తయారవుతున్నారంటే సర్వసంపూర్ణతను పొందకపోవటం ద్వారా, దొరకలేదు, మాకు కలగలేదు, మాకేమీ లేదు అనే చేదులో నుండి తిరుగుబాటు అనేది పుడుతుంది అన్నమాట. ఫైనల్గా తిరుగుబాటు ఎక్కడికి వెళ్తుందని చెప్పుకుంటున్నాం మనం? ప్రకటన గ్రంథంలో చేదుకు అర్థమేముంది? మరణం. అందుకనే చూడండి, యోధా గురించి రాసినప్పుడు ఏం రాశాడు? మరణం. తోదా గురించి రాసినప్పుడు ఏం రాశాడు? మరణం. అదే అపోస్తుల కార్యాల 5లో అననీయ సప్పీరాల గురించి ఏం రాశాడు? మరణం. మీరు తిరుగుబాటు చేసే వాళ్ళ గురించి ఆలోచించవలసిన విధానం ఏంటంటే వాళ్ళు చావు కొరకు సాగుతున్నారంతే. కానీ ఈ చావు కొరకు వీళ్ళు సాగిపోవటానికి కారణం వీళ్ళు కాదండి, ఈ తిరస్కారం చేసేవాళ్ళని తయారు చేసేవాళ్ళే. ఈ కోరాహులను తయారు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎవరంటే రక్షణ అంటే నీతి మాత్రమే అని చెప్తున్న వాళ్ళు. రక్షణ అంటే నీతి మాత్రమే అని చెప్తే రక్షణను ఎవరిస్తాననే అర్థం? నీతిమంతులుగా తీర్చబడి మహిమపరచబడితే నా రక్షణ అతనికి చూపిస్తానన్నాడు కదా. ఆ రక్షణలో ఏముంది అంటే ఫస్ట్ థింగ్ ఏముందంటే పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం చదవండి. పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా అయిన దైవశక్తి ఉంది. సో రక్షణ అనేది మేనిఫెస్ట్ అవుతున్నప్పుడు మనం దైవశక్తిని తెలుసుకుంటాం. అందుకనే 3 వచనాలు మనం, లేదా 3 విషయాలు వరుసగా రాయబడటం చూస్తాం. 1, పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో. నెంబర్ 2, ఆయన పరిశుద్ధులలో స్వాస్థ్యంకి మహిమేశ్వరం ఎట్టిదో. నెంబర్ 3, క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో. కాబట్టి ఎప్పుడైతే మహిమపరచబడ్డామో అన్నామో అప్పుడు మనం దైవశక్తి అనే ఫేజ్లోకి వెళ్ళిపోయాం. కానీ నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మహిమపరచబడటం అనే దాని నుంచి ఎవరైతే తొలగించారో వాళ్ళు మనల్ని రక్షిస్తానని తీసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు రక్షించగలరా? వాళ్ళ శక్తి దైవశక్తేనా? ఖచ్చితంగా కాదు. కాబట్టి మనము మున్ముందు చేదును ఫేస్ చేస్తాం. ఆ చేదులో నుంచే తిరుగుబాటు స్టార్ట్ అయింది. ఈ తిరుగుబాటు చేసిన వాళ్ళందరూ చచ్చిపోతారు అని వాక్యంలో రాశాడు. నేను అంటున్నాను, క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల 5లో తిరుగుబాటు చేసిన యోధ, తిరుగుబాటు చేసిన తోద,
తిరుగుబాటు చేసిన అననీయ సప్ఫీరా మాత్రమే కాదు, మీరు హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో తిరుగుబాటు చేసిన వాళ్ళ గురించి ఏం రాశాడు? వారి శవములు అరణ్యం రాలిపోయినారు సార్. ఎస్, ఇది క్రొత్త నిబంధన పరిభాషే, ఇది పాత నిబంధన కాదు. క్రొత్త నిబంధనలు ఏం రాశాడంటే తిరుగుబాటు చేసిన వాళ్ళు అరణ్యంలో రాలిపోయారని రాశాడు. కాబట్టి రాలిపోతున్న వాళ్ళని చూడండి. మేము మొన్న ఆదివారం స్థానిక సంఘంలో మన్నాను తిన్న పితరులు ఎలా రాలిపోయారు, దేవదూతలకు ఆహారం పెట్టిన పితరులు ఎలాగూ పాతి పెట్టబడ్డారు, ఇది మేము వర్తమానం స్థానిక సంఘంలో పొందుకున్నాం. ఇశ్రాయేలు పితరులు ఎలా పాతి పెట్టబడ్డారు, మన్నాను తిన్నవారే మా పితరులు అని చెప్పుకునే వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు కదా, ఆ పితరులు ఎలా రాలిపోయారు చూడండి. తిరుగుబాటు చేసేవాళ్ళు రాలిపోతారు. కాబట్టి తిరుగుబాటు అనేది మీలో నాలో వచ్చేదానికి అవకాశం ఉందే. మంచోళ్ళుగా కనబడుతున్న మనం మంచోళ్ళం కాదు, రక్షణ పొందాల్సిందే. లేదా రక్షణ పొందాల్సిందే అని నేను దేని గురించి చెప్తున్నానంటే, మనం రక్షించబడ్డాం దేని కొరకంటే రక్షణ చూడడానికి. ఆ రక్షణలో సర్వసంపూర్ణత ఉంది, అది మనకు కలగటం కొరకై మనం రక్షించబడ్డాం. ఇంకా చెప్పాలంటే మనము కీడు చూడకుండా మహిమపరచబడ్డాం. మనము రాబోయే శ్రమల కాలాన్ని తప్పించుకోవటానికి యేసుప్రభు వచ్చినప్పుడు ఎలా కొనుకోబడతామో, అలాగే ఈ ప్రస్తుతపు దుష్ట యుగము నుండి తప్పించుకోవడానికి మనం కొనుకోబడ్డాం. ఆల్రెడీ మనం క్రీస్తుతో లేపబడి పరలోకమందు కూర్చుండబెట్టబడ్డాం. అంటే అర్థమైందంటే వర్ సేవ్డ్. వర్ సేవ్డ్ మీన్స్ మనం రక్షించబడ్డామంటే తిరుగుబాటును తప్పించుకోవడానికి దేవుడు మనలను రక్షించాడు అని అర్థం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎవరైనా తిరుగుబాటు చేశారా? మీరెవరు సమాధానం చెప్పొద్దు. రెండో ప్రశ్న, తిరుగుబాటు చేసేవాళ్ళ వల్ల మీరెవరైనా ఏడ్చారా? సో మీరు చూడండి, ఈ తిరుగుబాటు అనేది ఎలా మాన్పించాలో మీకు ఎవ్వరికీ తెలియదు. ఈ తిరుగుబాటు ఎలా మాన్పించాలో మన ఎవ్వరికీ తెలియదు. మనం ఏం చేస్తామంటే తిరుగుబాటు చేసే వాళ్ళు దగ్గర మనం ఏడుస్తాము, సానుభూతి పొందాలని ప్రయత్నం చేస్తాం. కానీ వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోతాయంటే, వాళ్ళు వాస్తవంగా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం ఆఖరి వచనంలో చెప్పినట్లుగా సాతాను తన ఇష్టం చొప్పున పట్టిన వారు. కాబట్టి వాళ్ళు సాతాను చెరలో ఉన్నంతకాలం వాళ్ళకి మన బాధ ఏం అర్థం కాదు. మీలో కూడా ఎవరైనా ఒకవేళ తిరుగుబాటు చేసేవాళ్ళు ఉంటే, మీరు కూడా జూమ్ మీటింగ్లో జాయిన్ అయినందుకు వందనాలు. కానీ మీకేం చెప్తున్నానంటే, మీకు నాయకుడి బాధ అర్థం కాదు, మీకు కాపరి బాధ అసలు అర్థమే కాదు, అతడు ఎంత నమ్మకమైన వాడని మీకు పట్టదు. విషయం ఏంటంటే, దేవుడు సంఖ్యాకాండంలో మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడని ఎవరికి చెప్తున్నాడు? నేను అతనితో గూఢభావాలతో కాదు ముఖాముఖిగా మాట్లాడతానని ఎవరికి చెప్తున్నాడు? వాళ్ళకి ఏమైనా అర్థమైద్దా? ప్రత్యక్షత అనే మాటకి కానీ నమ్మకత్వం అనేది కానీ వాళ్ళకి ఏం అర్థం అవ్వదు. ప్రస్తుతం ఏంటంటే వాళ్ళకి దొరకాల్సింది దొరకలేదు. మాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, అది మిరియాము అహరోను బాధ. లేవీయులలో వీళ్ళ మాత్రమేనా, మేము లేమా, అది కోరాహు ద్వాతాను అభిరామ్ బాధ. మాకు నాయకుడు అవసరమా, మీ అంతటి మేము ఆ దేశంలోకి వెళ్ళలేమా, ఇది ఇశ్రాయేలు బాధ. కాబట్టి దేవుడు నియమించిన నాయకత్వం మీద తిరుగుబాటు చేయడానికి గల కారణం వాస్తవంగా ఏంటంటే వీళ్ళకి దొరకవలసింది దొరకలేదు. ఇప్పుడు ఊరే నీళ్లు ఉన్నాయి తాగండ్రా బాబు వెళ్ళి అంటే, ఆ నీళ్లు మంచియో కాదో మేము వేగు చూసి వచ్చిన తర్వాత తాగుతామన్నారు. వాళ్ళు వేగు చూడడానికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? ఆ నీళ్లు మంచిగా లేవని చెప్పారు. వీళ్ళు తాగటం మానేశారు. తాగటం మానేయటం వల్ల నీరు దొరకలేదు, మారా కలిగింది. మారా వల్ల తిరుగుబాటు వచ్చింది. తాగాల్సినవి తాగితే ఇప్పుడు దేవుడే మంచివి అన్నాడు. దేవుడు మంచిగా చేసిన వాటిని ఎందుకు తాగరు? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, అపోస్తుల 10వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? కొర్నేలి ఇంట్లో మిద్దె మీద పేతురుతో, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో మిద్దె మీద పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు
దేవుడు పేతురుతో ఏమన్నాడు? నేను పరిశుద్ధపరిచినవి అపవిత్రంగా ఎంచొద్దు అన్నాడు. మీరు చెప్పండి, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో వాస్తవంగా దేవుడు పవిత్రపరిచింది అన్యజనులనే కదా. సో అన్యజనులే కదా. ఆ అన్యజనులను ఉద్దేశించి 15వ అధ్యాయంలో ఏం రాశాడు? వారి హృదయములు విశ్వాసం వల్ల పవిత్రపరచబడ్డాయి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, విశ్వాసం వల్ల పవిత్రపరచబడిన హృదయాలను అపవిత్రంగా ఎంచుతుంది ఎవరు ఇప్పుడు? అపోస్తుల 10లో దేవుడు పరిచిన వాటిని పవిత్రపరచబడ్డాయి నమ్మండి అన్నాడు. అక్కడ అన్యజనులను దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ దినాన్న పరిశుద్ధపరచబడుట అనేది ఎక్కడ జరిగింది? వారి హృదయాలు పరిశుద్ధపరచబడ్డాయి, వారు పరిశుద్ధాత్మను పొందారన్నాడు. పరిశుద్ధాత్మను వారు పొందారు కాబట్టి వారికి నేను బాప్తిస్మం ఇచ్చానంటాడు పేతురు గారు కదా. ఇప్పుడు దేవుడు పవిత్రపరచిన వాటిని అపవిత్రంగా ఎంచటం వల్ల, అదేదో మీరు పవిత్రం చేయాలని అనుకోవటం వల్ల, ఈ టైం గ్యాప్లో కలగవలసింది కలగకపోవటం వల్ల, దొరకవలసింది దొరకపోవటం వల్ల చేదు కలిగింది, తిరుగుబాటు స్టార్ట్ అయింది. కాబట్టి రక్షించబడ్డాము అనే మాట మనలో తిరుగుబాటు నుండి తప్పించుట కొరకై దేవుడు జరిగించిన ఒక గొప్ప అనుభవం. నిరీక్షను బట్టి స్వాధీనపరుచుకుంటే మీకేం అర్థమైద్దంటే, అన్న శ్యాంబాబు అన్న మీది మైక్ ఆన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మనము తీతు పత్రిక 3:6లో చెప్పినట్లుగా నిరీక్షణ బట్టి స్వాధీనపరుచుకుంటే అప్పుడు మనము కొందరి గురించి ఏం ఆలోచిస్తాం తెలుసా? అరే రే, కనిపెట్టుంటే ఇది వాడికి కలిగేదిగా, వెయిట్ చేసి ఉంటే ఇది తినేవాడు కదా, దీని కొరకే వాడు యుద్ధం చేశాడు, దీని కొరకే వాడు పోరాడాడు. వాస్తవంగా ఇది మనకు వాగ్దానంలో భాగం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడు తలగా ఉంచుతానన్నాడా, తోగ్గా ఉంచుతానన్నాడా? తలగా ఉంచుతానన్నాడు. అది మన స్వాస్థ్యంలో భాగమే కదా. దేవుడు తలగా ఉంచుతానన్నాడంటే అది మన వాగ్దానంలో భాగమే కదా. వాగ్దానాన్ని స్వాధీనం చేసుకొని తలగా ఉండటం మానేసి తలకైలా ఉండాలని చెప్పి తిరుగుబాటు చేయటం ఏంటి? ఇప్పుడు మన ప్రభు మనల్ని తిమోతి పత్రికలో కూడా ఏం చెప్పాడు? 3వ అధ్యాయంలో పరిచారకుడుగా ఉండవలసిన వాడు పరిచర్య నమ్మకంగా చేస్తే, అక్కడ ఏమని చెప్పాడు? తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మరి అవసరమైన ప్రమోషన్ దేవుడు ఇస్తాడు అని చెప్పాడు. అక్కడ 13వ వచనంలో పరిచారకులై ఉండి ఆ పనిని బాగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుంటారు. ప్రభువే చెప్పాడు కదా, మంచి పదవి వస్తుందని చెప్పాడు కదా. వాగ్దానంలో భాగమైన మంచి పదవిని వాగ్దానానికి వేరుగా వెతికి దాని కొరకు తిరుగుబాటు చేసి, దాని కొరకు అందరి మనసులను పాడు చేసేసి వీళ్ళందరినీ తిరుగుబాటు చేస్తే నీతో వాళ్ళందరూ కూడా పాడైపోతారు. అందుచేత ఈ విషయాన్ని తెలుసుకోండి. నేను ఎప్పుడూ తిరుగుబాటు చేయను, నాలో ఎప్పటికీ కూడా అది రాదు అని మీరు ఎవరు అనుకోవద్దు. మీరు పొందాల్సింది మీరు పొందండి. మీ రక్షణను మీరు చూడండి. మీ కృపా మహదైశ్వర్యం ఎటుదో మీరు తెలుసుకోండి. తెలుసుకోకపోతే మనము కావలసిన వాటిని పొందకపోవటం చేత, చేదు మనలో కలగటం చేత ఆ చేదును మనం అందరికి ఇంజెక్ట్ చేస్తామండి. ఇంజెక్ట్ చేయడం వల్ల చేదైన వేరు మొలుచుట వలన అనేకులు అపవిత్రులు అయిపోతారు. సో ఇందులో ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే మాట్లాడండి. విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. రక్షణ అంటే ఈ ఉదయకాలం లేదా ఈ మధ్యాహ్నం ఇలా గుర్తుపెట్టుకోండి. రక్షణ అంటే ఏంటంటే మనం నిజంగా ఒక పెద్ద ప్రమాదం నుండి తప్పించబడ్డాం. ఆ ప్రమాదం ఏంటంటే ఈ మధ్యాహ్నం కోరహు చేసిన తిరస్కారం చేయకుండా కాపాడబడ్డాం. ఎందుకంటే వారి గురించి దేవుని ఆత్మ రాశాడు ఏమనంటే, కోరహు ఎలా చనిపోయాడండి? కోరహు మరణం వ్రాయబడిందా లేదా? కోరహు మరణం రాసిన సందర్భంలో పరిశుద్ధాత్ముడు ప్రత్యేకంగా రాసిన పదం ఏంటి తెలుసా? అయితే కోరహు కుమారులు చావలేదు అని రాశాడు.
అంటే ఈ తిరుగుబాటు గురించి రాసిన ప్రతిసారి మరణం గురించి రాశాడు. వాస్తవానికి అమ్మ ఏదైనా చెప్తున్నావా మౌనిక? చూడండి, తోదా గాని, యోధా గాని, అననీయ సప్పీర గాని, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పిన ఇశ్రాయేలీలు గాని, అలాగే కోరహు గాని, వీళ్ళందరి సందర్భాల్లో మరణం గురించి రాశాడు. ఇలా అనొద్దు, ఏదంటే అన్న క్రొత్త నిబంధనలో మరణిస్తారు అని అనకూడదు కదా అని. ఎవరు చెప్పారు మీకు అలాగని? క్రొత్త నిబంధనలో మరణిస్తారని ఎందుకు అనకూడదు? ప్రభు ఆత్మే రాయించాడు. ఎప్పుడైతే మనలో తిరుగుబాటు అనేది వచ్చిద్దో, ఆ తిరుగుబాటు చేసేవాళ్ళ గురించి దేవుని ఆత్మ అదే రాయించాడు. మరణం, వాళ్ళు రాలిపోయారు అనే విషయాన్ని దేవుని ఆత్మ రాయించాడు. హెబ్రీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో మోషే గురించి మాట్లాడుతూ ఆరంభ అధ్యాయాల్లో మోషే నమ్మకమైన వాడు, క్రీస్తు నమ్మకమైన వాడు అని చెప్తూ మరి శోధించిన వారు, విసిగించిన వారు నా విశ్రాంతిలో ప్రవేశించలేదు అన్నాడు. మరణాన్ని వాస్తవంగా ఏమంటాం? క్రీస్తులో మరణాన్ని ఏమంటాం? నిద్రించడం. విశ్రాంతి అంటాం కదా. ప్రకటన 14:13. ఈ ప్రస్తుత విశ్రాంతి గురించి హెబ్రీ పత్రికలో రాశాడు. విశ్రాంతి అనే వాగ్దానాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తున్నారో వాళ్ళ గురించి హెబ్రీ పత్రిక 2:1 ఏం రాశాడు? వాళ్ళు కొట్టుకొని పోతారు అని రాశాడు. ఇప్పుడు మీరు ఎవరైనా కొట్టుకొని పోతావు, రాలిపోతావు అని అంటే ఏమంటారు? ఏంటి చూశారండి, కృపాసహితంగా మాట్లాడటం మానేశాడు అంటారు. అంటారా? హెబ్రీ పత్రిక 2:1 చదివి ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఈ వాగ్దానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు కొట్టుకుపోతావురా, ఈ వాగ్దానాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు రాలిపోతావురా అని అంటే, అదిగో చూడండి బోధ మార్చేశాడు. ఇదివరకు కృపాసహితంగా మాట్లాడు, కృప లేదంటారు. కృప లేకపోవటం ఏంటి? నువ్వు తిరుగుబాటు చేస్తున్నావు, నువ్వు రాలిపోతావు అని వాక్యం చెప్తుంది, నువ్వు కొట్టుకొని పోతావని వాక్యం చెప్తుంది. ఎందుకంటే అసలు ఈ తిరుగుబాటును తప్పించటానికే, నీకు చేదు కలగకుండా ఉండటానికే, నీకు కొదువు రాకుండా ఉండటానికే, నీకు సమస్తం కలగటానికే నిన్ను ఆయన రక్షించాడు. నువ్వేమో నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది రాలేదు, నాకు అది జరగలేదు, నాకు ఇది కలగలేదు అని నువ్వు ఏడుస్తున్నావు. అసలే క్రీస్తులో మనకు దొరకంది ఏముందండి? యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు అన్నాడు 23వ కీర్తన 1వ వచనం. మన కాపరి మనకు లేమి కలిగించడం, కానీ నువ్వు వస్తున్నావు లేమిలోకి. ఎందుకు వస్తున్నావు? నిరీక్షణను బట్టి స్వాధీనపరుచుకొనుట అనే అనుభవంలో నువ్వు లేవు కాబట్టి. వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే, ఇక మనకు కలిగిన కొదువుని, ఆ చేదుని అనేకుల మనసులో అపవిత్రపరిచి అందరినీ తిరుగుబాటు చేయడానికి రెడీ చేసేసి వీళ్ళందరినీ వెంట పెట్టుకొని మీరు యుద్ధానికి దిగిపోతారు. కానీ ఇది ఎంత అవివేకపు చర్య అంటే దీని గురించి దేవుని ఆత్మ వ్రాయించాడు. కాబట్టి ఈ సంగతులు మనం చదువుతున్న సందర్భంలో కోరహు గురించి వ్రాయబడింది అనే విషయాన్ని ఎవరు మర్చిపోవద్దు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో కానీ, అలాగే యోధా రాసిన పత్రికలో కానీ కోరహు చేసిన తిరస్కారం మనలోనికి రాకుండా ప్రభు మనల్ని రక్షించాడు. మరి అంతము వరకు మనం ఉండాలి, అది అందరూ ప్రార్థన చేయండి. హెబ్రీలకు రాసిన పత్రికలు ఏమన్నాడు? అంతము వరకు మీ నాయకులు నడుచు రీతిని అని అన్నాడు. అంటే అసలు దేవుడు మనకి లీడర్షిప్ ఇచ్చాడు కదా, ఈ లీడర్స్ని, నాయకుల్ని ఉంచాడు కదా. ఈ నాయకుల్ని దేవుడు ఏ రెవల్యూషన్ దాకా తీసుకెళ్తాడు? వీళ్ళని అసలు ఏ ప్రత్యక్షత దాకా తీసుకెళ్ళి, ఏ కొండ మీదకి తీసుకెళ్ళి వదులుతాడు అని నువ్వు వెంబడించాల. హెబ్రీ పత్రిక 13:7 అన్నాడు, వారి ప్రవర్తన ఫలం, ఫుట్నోట్లు ఏం రాశాడంటే అంతము వరకు నడుచుకొను రీతిని. అంటే ఇప్పటి వరకు మా నాయకుడికి దేవుడు ఈ రెవల్యూషన్ ఇచ్చాడు, సో ఇంకా మా నాయకుడిని ఏ కొండ మీదకి తీసుకెళ్తాడు, నేను ఆ కొండ మీద వరకు వెళ్ళిపోతాను. ఎందుకంటే ఇక్కడ మన పైన నాయకులుగా ఉన్నవారు పెత్తందారులు కాదు కదా, మన పైన నాయకులుగా ఉన్నవారు ప్రత్యక్షత గలవారు. ఇంకా చెప్పాలంటే
మన పైన లీడర్స్ ప్రత్యక్షతే. కాబట్టి ప్రత్యక్షత ఏ కొండ మీద వరకు వెళ్తుందో ఆ కొండ మీద దాకా వెళ్ళండి. ఎందుకు తొందరపడి ముందుగానే తిరుగుబాటు చేసి తొలగిపోవటం ఎందుకు? ఆ ఓడ అరారాతు పర్వతం మీద నిలిచింది కాబట్టి అరారాతు పర్వతం మీదకి వెళ్ళేంత వరకు వెంబడించాలి ఈ ఓడని. అంతే తప్ప అరే ఇంతకాలం ఉన్నాం మనకి ఏం కలిగిందంటే ఏం కలగలేదు. అసలు ఏమి లేదు మనకి క్రీస్తులో వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ క్రైస్ట్ అండి. ఒకవేళ మన నాయకుడు గ్రుడ్డివాడైతే వెంటనే మనం దాన్ని వదిలిపెట్టి నమ్మకమైన నాయకుల్ని వెంబడించాలి. కానీ వీరు మందగించిన కన్నులు గలవారు కాదు, ఆరిపోయిన దీపాలు వారికి లేవు. కాబట్టి దీపం ఆరిపోని అనుభవం, కన్నులు మందగించిన అనుభవం, తరచుగా కురియు వర్షం త్రాగే అనుభవం కలిగిన లీడర్షిప్ ఎందులో ఉందో అందులో ఎంత మాత్రం ఎవరు మన మనసులను కలవరపరిచే ప్రయత్నం చేసినా వాళ్ళని మనం విసర్జించాలి. మతభేదములు పుట్టించు వాడిని ఏం చేయమన్నాడు? 2 మార్లు 1-2 మార్లు వాడికి బుద్ధి చెప్పండి. అందరి ఎదుట బుద్ధి చెప్పండి. తీతు పత్రిక 3వ అధ్యాయంలో 10వ వచనంలో ఏమన్నాడు? 2 మార్లు బుద్ధి చెప్పాక అట్టి వాడిని మీరు విసర్జించండి అన్నాడు. భేదాలు పుట్టించేవాడు ఎవడినైనా 2 మార్లే అవకాశం ఇవ్వాలి. ఎందుకు అవకాశం అంటే వాడు చెప్పేది ఏంటో కాదు, వాడికి బుద్ధి చెప్పాల. వీడు మనల్ని ట్రాక్ తప్పించడానికి మనతో మాట్లాడుతున్నాడు. సో వాడికి 2 సార్లు బుద్ధి చెప్పాలా. వాడు మనం చెప్పే బుద్ధి అనకుండా 3సారి కూడా ప్రయత్నం చేస్తే వాడిని నువ్వు వెళ్ళిపోరా అబ్బాయి అని చెప్పాలి. ఎందుకంటే ఆడు యోధ, వాడు కోరహు. వాడిని వెంబడించిన వాళ్ళందరూ కూడా తిరస్కారం చేసి నశిస్తారు. కాబట్టి రాలిపోయే అనుభవాలు మనకు కలగకూడదు. మనం క్రమముగా పాతి పెట్టబడే అనుభవాల్లోకి రావాలి. మన్నాను తిన్నవారు కూడా ద్రోహం చేస్తారు, కానీ దేవదూతలకు ఆహారం పెట్టిన అబ్రహాము, శారా వీళ్ళు అనుభవాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు అంతం వరకు నడుచు రీతిని ప్రవర్తన ఫలాన్ని వాళ్ళు పొందారనమాట. కాబట్టి దేవుడు మనందరిలో ఇటు కృపను కొనసాగింపు చేయను గాక. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. అడగండి అన్న. అన్న ఎఫ్ఎస్సి 5:8 ఈ వర్తమానమేనా? ఇదేనన్నా. విశ్వాసము ద్వారా కృపచేతన మనం రక్షింపబడ్డాము చెబుతూనే గలతి 5:5లో మనము విశ్వాసం గలవారమే నీతి కలుగున నిరీక్షణ సఫలమని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. ఈ రెండింటికి గల అంటే ఏం చెప్తారా ఎవరని ఏంటిది? మీకేం వివరణ కావాలి? ఎఫ్ఎస్ 2:8 అంటే ఎఫ్ఎస్ 2:8 గలతి 5:5 రిలేటెడ్ గా ఉన్నా. కొంచెం అక్కడ కన్ఫ్యూజింగ్ ఉంది, అది తెలుస్తారా సందేహాన్ని? కన్ఫ్యూజన్ ఏం లేదన్న. రక్షించబడ్డారు అన్నాడు కదా, మనం ఎందుకు రక్షించబడ్డామని విన్నాం. ఇప్పుడు వర్తమానంలో నీతిమంతులుగా తీర్చబడి మహింపరచబడ్డాం కదా. రక్షించబడ్డాం అంటే ఎందుకు రక్షించబడ్డాం? అంటే మనం నీతిమంతులు అయినట్టే కదా అన్న. అదే అన్న, మనం ఎందుకు రక్షించబడ్డాం దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. మనం రక్షించబడ్డామంటే కృపా మహదేశ్వరం చూడడానికి కదా. అవును. ఆ కృపా మహదేశ్వరం ఏంటి? మనకు కలగవలసిన రక్షణ, మనకు ఆయన చూపిస్తానన్న రక్షణ. ఆ రక్షణనే నీతి అని రాశాడు అక్కడ గలతి 5:5లో. అందుకనే ఇందాక నేను నీతి అని చెప్పినప్పుడు మీకు 2 వచనాలు చెప్పాను. నీతి అంటే క్రీస్తునందు నూతన సృష్టి, గలతి 6:15 నుంచి క్రొత్త సృష్టి అని చెప్పాను. కాబట్టి అక్కడ నీతి అంటే నీతిమంతులుగా తీర్చబడటం అని కాదు. మంచి ప్రశ్న అడిగారు, మీరేమి తలతెక్క ప్రశ్న అడగలేదు, మంచి ప్రశ్న అడిగారు. అసలు అక్కడ ఎవరైనా ప్రశ్న అడుగుతారేమో అని నేను చాలా కాలం నుంచి చూస్తాను, కానీ అక్కడి నుంచి ఎవరు ప్రశ్న అడగట్లేదు. మీరు అడిగారు. నీతి కలుగునాను నిరీక్షణ అంటే నీతిమంతులు అవుతామనే నిరీక్షణ కాదు. నీతి అంటే అక్కడ క్రొత్త సృష్టి. అందుకనే నేను నెక్స్ట్ రిఫరెన్స్ కూడా చదవండి అని అప్పుడే ఇందాక మీకు గలతి 5:5 చెప్పినప్పుడు 5:6 కూడా చదివించాను. ఏం చదివించాను అక్కడ 5:6లో? గుర్తుంది ఎవరికైనా? పట్టుకున్నారా పాయింట్ చదివించినప్పుడు? ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసం అని చెప్పాను అక్కడ. నీతి కలుగుట అంటే కార్యసాధకమగు విశ్వాసం కలగటం. కార్యసాధకమగు విశ్వాసం నీతిమంతులుగా తీర్చబడటమా, లేదా నీతిమంతులుగా తీర్చబడిన వారు పొందబోయే స్వాస్థ్యమా?
నేను అంటే సింపుల్ తీర్చబడిన వారమై పొందబోయే స్వాస్థ్యం అనుకున్నాను నేను. అనుకోవటం కాదు, అది రైట్. అనుకున్నానని డౌట్ ఉన్నది అని మీకు అర్థం. అంతే అంతే అండి. అర్థమైందా? నీతి అర్థం. కలుగును అంటే అక్కడ నీతిమంతులుగా తీర్చబడతామని ఎదురు చూడట్లేదు. ఎందుకంటే ఆత్మని ఎవరు పొందుతారన్నా? నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు పొందుతారా, నీతిమంతులుగా తీర్చబడవలసిన వారు పొందుతారా? అదే విశ్వసించిన మనం నీతి మంతులు అయినప్పుడు ఆత్మ పొందుకుంటాం కదా. ఇప్పుడు అక్కడ ఎదురు చూస్తుంది దేని ద్వారా అన్నాడు? 5:5 గలతీ పత్రికలో ఆత్మ ద్వారా అన్నాడు. ఆత్మ ద్వారా ఎదురు చూస్తాం అంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం నీతిమంతులు అవ్వాలా, నీతిమంతులు అయ్యామా? అయ్యాం ఆల్రెడీ. అది రైట్. మీకు అర్థమైందన్నా? అక్కడ ఓకే నీతి అంటే క్రొత్త సృష్టి పొందుట. ఓకే. అందుకనే ఇందాక నేను చెప్పిన, నేను ఆడియో పెడతా కదా, నేను అక్కడికి వచ్చినప్పుడు ఏం చెప్పానో కూడా మీరు బ్రేక్ చేశానండి. నీతి అనే దగ్గర నేను మళ్ళీ కొరింథీ 2 5:17, 5:21 మెన్షన్ చేశాను. క్రీస్తునందు దేవుని నీతి అంటే నీతిమంతులుగా తీర్చబడటం మాత్రమే కాదు, క్రొత్త సృష్టి, నూతన సృష్టి అని చెప్పాను. రైట్ అన్న? గుడ్ క్వశ్చన్ అన్న. థ్యాంక్ యూ అన్న. దీవించును గాక. ఇంకా ఇంకా ఎవరైనా అడుగుతారండి? క్వశ్చన్స్ ఉన్నాయా? నాకు అసలు ఏ క్వశ్చన్స్ రావని అనొద్దు. మీకు ఏదైనా ఉంటే అడగండి. సమాధానం మాత్రం ప్రభువులో మనకుంది. డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. రక్షించబడ్డాము అంటే నీతిమంతులుగా తీర్చబడి మహింపరచబడ్డాం అనే మాటలో ఈ మధ్యాహ్నం మనం స్టడీ చేసింది ఏంటంటే, మనము తిరుగుబాటు చేయటం నుండి తప్పించబడ్డాం అనేది ఆలోచన చేయండి. కోరహు చేసిన తిరస్కారం చేస్తున్న వారు అరణ్యంలో రాలిపోయిన వారుగా దేవుని ఆత్మ వారి గురించి రాయించాడు. కాబట్టి అటువంటి పరిస్థితులు మనకు కలగవని, కలగకూడదని ప్రార్థిస్తూ అంతము వరకు నడుచు రీతిని పరీక్షిద్దాం. ఇప్పుడు మనం ఇంకా స్టార్టింగ్లో ఉన్నాం. ఈ ఓడ చేరవలసిన ఎత్తైన కొండ మీదకి వెళ్ళేంత వరకు వదలొద్దు. చాలామంది ఎలీషాతో ఏమన్నారు ఏలియాని గురించి? మీ గురువుగారు చనిపోతున్నారా అని అన్నారు. అప్పుడు ఎలీషా ఏమన్నాడు? ఆ మాట నాకు చెప్పకండి అని చెప్తూ వెళ్ళాడు అనమాట. ఫైనల్గా ఏలియా అగ్ని రథముల చేత కొనుపోబడేంతవరకు ఎలీషా ఏలియాని వెంబడిస్తూనే వచ్చాడు. కాబట్టి అంతవరకు నడుచు రీతిని పరీక్ష చేయండి. ఒకవేళ ఎక్కడైనా మన పైన ఉన్న నాయకుడు కూడా గర్వం వచ్చి కనులు మూసుకుపోతే వెంటనే మనం కట్ చేయాలి ఆ నాయకత్వాన్ని. కానీ అలా కాకుండా మనం మాత్రం రెవల్యూషన్ని అరారత్ పర్వతం మీదకి ఈ ఓడ చేరేంత వరకు మనం వెళ్దాం. ప్రభు ఈ తలంపులు మన కొరకే దీవించును గాక. ఎవరైనా వర్తమానం మిస్ అయిపోతే మాత్రం వాళ్ళకి మీరు తెలియపరచండి, వాక్యం నేర్పించండి. ఎందుకంటే ఈ మెసేజెస్ మనం డైలీ మనం మధ్యాహ్నం పొందుకుంటున్న మెసేజ్లు చాలా ప్రత్యేకంగా ప్రభు మనకి ఇస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా వాక్యాన్ని నేర్చుకుందాం. ఎవరికైనా ప్రేరేపణ ఉంటే ప్రార్థన చేయండి. ప్రభు ఇచ్చిన వర్తమానాన్ని బట్టి ఎవరైనా ప్రార్థన చేయండి. పరిశుద్ధుడైన మా తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు తెలియజేసిన సంగతులు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారని ఎఫెసీ 2 రాయించిన వాక్యం యొక్క వివరణ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాకు తెలియజేశారు. రక్షణలో జస్టిఫికేషన్ అని, అలాగే గ్లోరిఫికేషన్, ఈ 2 ఉన్నాయని, మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని విశ్వసించేవాడని, అలాగే అతగిన రక్షణ కనపరుచుతానని ఆయన 2 వాక్య భాగాల నుంచి మీరు మాతో మాట్లాడారు. రక్షించింది నాయన మమ్మల్ని మహిమపరచడానికని, సమస్త సమాధానపరచబడిన సృష్టిని అనుభవించడానికని, కొత్త సృష్టిని నాయన నూతన సృష్టి అనుభవించడానికని మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు. తిరుగుబాటును మాన్పడానికే మీరు లోకానికి వచ్చారని మీకు వందనాలు ప్రభువా. ఎప్పుడైతే మేము ఈ సమాధానపరచబడిన సృష్టి అనుభవించామో నాయన దాని నిరీక్షణ లేకుండా ఉంటామో అప్పుడు మాలో చేదైన వేరు మొలకెత్తుందని నాయన
అలాగే తిరుగుబాటు కారణమవుతుందని, యూధ, తూధ, అననీయ, సప్పిరాలు, అలాగే ఇశ్రాయేలు అరణ్యంలో వీరందరి గురించి మీరు రాయించింది మరణం అని నాయన మా ప్రభు మీరు రాయించారు. మరి చేదైన వేరు మొలవకుండా ఆయన సృష్టిని నాయన మేము అనుభవించి కృపను దయచేయండి. మా స్వాస్థ్యాన్ని అనుభవించి కృపను దయచేయండి. మాకు మా హృదయాల్లో కృమ్మించబడిన ఆ కృప మహేశ్వర్యాన్ని అనుభవించి కృపను దయచేయండి ప్రభు. ఆయన తిరుగుబాటులో ఉన్న వ్యక్తి కోరాహు తిరస్కారము ఆయన అనేకులను దాన్ని పాడు చేసినట్టుగా నాయన మరి ప్రభువా ఈ ప్రధానత్వ అపేక్షతో ఇంకా మా ప్రభు ఇలాంటి అపేక్షలతో మా ప్రభు మరి అందరు ఈడ్చుకొని పోయే వారు ఉంటారని నాయన మరి అటువంటి భ్రష్టమైన జీవితం మాకు కలగకుండా మీ కృపా మహేశ్వర్యాన్ని మీరు మరి నిత్యము కనపరుస్తున్నది మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన మా పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నారు, మా ఆత్మను కాయచున్నారు. నాయన వారి ప్రవర్తన ఫలాన్ని శ్రద్ధగా తలుచుకొని కృపను దయచేయండి. అంతవరకు వారు నడుచుకున్న రీతిని మా ప్రభు మేము వెంబడించి కృపను దయచేయండి. నాయన మా ప్రభు నీకు వందనాలు. నాయన మీ మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టంగా మీరు మాతో మాట్లాడారు, మీకు వందనాలు. మా ప్రభు ఈ కూడికను మీరు దీవించి మాకు అందిస్తున్న సంగతులు బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని బట్టి ఆయన మరి సేవకుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇంతవరకు మీరు మాతో మాట్లాడి మాకు ఈ లేఖన భాగాల్లో ఉన్నటువంటి సందేహాలు తీర్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రించి ఈ కూడిక ముగింపు చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు సార్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు.